ఇంకొక 2 డేస్లో పవన్ కళ్యాణ్ది ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా రోజులు అయింది ఇక్కడ తెలుగు సినిమా ఒకటి చూసి. రెండు ఉప్మా పెసరెట్టు. నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను ఈ ఇయర్ వచ్చేసి హైదరాబాద్కి ఇది రెండోసారి అనమాట. 3-4 months గ్యాప్లో సెకండ్ టైం రావటం. బట్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను పీసెస్లో చేస్తూ ఉంటా, ఎందుకంటే నేను కంటిన్యూస్ బ్లాగింగ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే బయటకు వెళ్దాం. Ciudad de las luces plantada con mis amistades y toca brindada. ఈ ట్రిప్లో నాకు ఇంకొక ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే, ఇంకొక 2 డేస్లో పవన్ కళ్యాణ్ది ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు సినిమా థియేటర్లో సినిమాలు బాగా చూస్తుండే. లాస్ట్ పుష్ప అనుకుంటా నేను చూసింది. సో ఈ ఓజీకి కొంచెం ఎగ్జైటింగ్ అనమాట. Soy de alto calibre, una tipa inaccesible. ఈ వీక్ హైదరాబాద్లో నర్సరీ మేళా జరుగుతుందంట పీపుల్స్ ప్లాజాలో. సో ఏదైనా 1-2 ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నా. కారు పార్కింగ్ అయితే దొరికింది. ఇక్కడ పార్క్ ఎక్కడ చేయాలో కూడా తెలియట్లే, అంతా కూడా ప్యాక్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఇక్కడ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఇదేదో కొంచెం వెరైటీగా ఉందని ఇది తీసుకున్నా. ఈ నర్సరీ మేళా హైదరాబాద్లో ప్రతి 3-4 monthsకి ఒకసారి జరుగుతుందంట. నేను మాత్రం ఇది ఫస్ట్ టైం అనమాట రావడం. ఇక్కడ మంచి మంచి డెకర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది పరిస్థితి. నేను కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం తడిచిపోయినా. ఇప్పుడు మళ్ళీ కార్ తీసుకొని ఇందాక కొన్న ఇప్పుడు ఈ పీపుల్స్ ప్లాజా దగ్గర యూటర్న్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఆ మొక్కలు తెచ్చుకోవాలి నేను వెళ్ళి. ఈ రోడ్లు చూడండి, కరెక్ట్ నాన్ స్టాప్ ఒక 30 minutes కొట్టింది. మొత్తం ములిగిపోయింది ఇదంతా. స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోయింది. కార్ ఎక్కువ దూరం ఏం లేదు, ఇక్కడే ఉన్నది. ఒక 100 రూపీస్కి ఆయన హెల్ప్ చేస్తున్నారు కార్ దాకా తీసుకురావడానికి. నేను నడిచిన ఏం కాదు, కానీ నా బ్యాగ్లో కెమెరాలు ఉన్నాయి.
ఇవాళ ఫైనల్గా ఓజీ సినిమాకి వెళ్తున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా రోజులు అయింది ఇక్కడ తెలుగు సినిమా ఒకటి చూసి. హోప్ఫుల్లీ ఇది పెద్ద హిట్ అయితే పర్ఫెక్ట్. ఇది ఫస్ట్ అయితే నేను ఇంకా నా కజిన్ ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. మేమిద్దరం చిన్నప్పుడు సినిమాలు బాగా చూస్తుండే. సరే పవన్ కళ్యాణ్ సినిమా కదా ఇద్దరం చూద్దామని చెప్పి బుక్ చేస్తే వాడికి ఏదో పని వచ్చింది అర్జెంటుగా. అందుకే నేను ఇంకా మా డాడీని అడిగితే ఆయన కూడా వస్తా అన్నారు. సో మేమిద్దరం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వెనకాల చూడండి ఒక్క కట్అవుట్ కూడా లేదు. షుగర్ ఉంది ఆల్రెడీ? షుగర్ ఏం వద్దులే, వద్దు. నేను geometry teacher. Point A meets point B, B meets C, C meets you. మీరు ఇంకా ఏం నేర్పిస్తారు? Chemistry. Fit అంటే ఇదే బాస్. Kantara reminds us that true power lives on in faith, tradition, and togetherness. Good food not only strengthens us, but also brings us all closer. ఈ రోడ్డు మీద క్యామెల్స్ చూడండి. సినిమా అయిపోయి బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. నాకు ఓవరాల్ సినిమా ఎలా ఉందో చెప్పడం కంటే నాకు పాటలుగా నచ్చింది. ఫస్ట్ 20 minutes అయితే మనం ఎగ్జైట్మెంట్తో వెళ్తాం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ 20 minutes. మళ్ళీ లాస్ట్ 20 minutes కూడా పర్ఫెక్ట్ అనమాట. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి, ఒకటి పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, అండ్ జానీ సినిమా రెఫరెన్స్ కూడా ఉంది. ఇవన్నీ బాగా నచ్చినాయి. కొంచెం అవుట్ స్టాండింగ్ నాకు అనిపించింది ఏంటంటే కాస్టింగ్ అనమాట. కాస్టింగ్ అయితే మొత్తం కొత్తగా ఉంది, ఎవరు కూడా బోరింగ్గా అనిపించలేదు ఎక్కడ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లేబుల్ పెట్టారు. మొత్తం సినిమా మొత్తం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది ఓవరాల్ నాకు ఓజీ అనిపించింది అనమాట. ఈ ట్రిప్ ఏంటంటే హైదరాబాద్ నుండి ఆంధ్రాలోని వెస్ట్ గోదావరి తణుకు టౌన్కి అనమాట. మా డాడీకి ఏదో పని ఉందంటే నేను కూడా ఇండియాలో లాంగ్ డ్రైవ్ చేసి చాలా రోజులైందని చెప్పేసి నేను కూడా వెళ్తున్నా. సూర్యాపేటలో ఆ ట్రాఫిక్లో ఎందుకని చెప్పేసి కొంచెం సూర్యాపేట ఒక 10 kilometers దాటిన తర్వాత ఇక్కడ టీ తాగుతున్నా. ఇక్కడ పొలాలు బాగున్నాయని చెప్పేసి వెనకాల మొత్తం పొలాలు బాగున్నాయని చెప్పేసి డ్రోన్ ఫ్లై చేసిన. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. కాఫీ కూడా చాలా బాగుంది.
పొద్దున్న నుంచి టీ కాఫీ తప్ప ఫుడ్ లేదు. ఇంకొక 1 అవర్లో తణుకు రీచ్ అయిపోతాం. ఇంకా అక్కడే డైరెక్ట్ డిన్నర్ అనమాట. రైట్ తీసుకో, ఇక్కడ బైపాస్ తిరిగిపోవాలి. ఇదేమో ఫ్రైడ్ రైస్ స్మెల్ వస్తుంది. ప్రాన్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఈ తణుకు మెయిన్ రోడ్ మీద తిరుగుతుంటే ఎక్కడా కూడా రెస్టారెంట్స్ కనిపించలేదు. సో కార్ ఒక గల్లీలో పార్క్ చేసి నడుచుకుంటూ వస్తే హర్ష అనే రెస్టారెంట్ కనిపించింది. రెండు ఉప్మా పెసరెట్లు తినడానికి. అప్పుడు తర్వాత ఫోన్ చేస్తాను. ఉప్మా పెసరెట్లు. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే తణుకు పక్కనే సత్యవాడ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంది. ఇప్పుడు అక్కడికి అనమాట. ఈ ఏరియాలో సచ్చివాడే ఇది. సత్యవాడ రైల్వే స్టేషన్ చూడండి. సో తణుకు వచ్చింది నిన్న ఈవినింగ్ అనమాట. వెళ్ళిపోయేదేమో ఇవాళ ఈవినింగ్. బట్ వెళ్ళే ముందు ఇక్కడ మధురమ్స్ అని చెప్పేసి ఒక స్వీట్ షాప్ ఉంది. ఏమైనా స్వీట్స్ లాంటివి ఏమైనా తీసుకుందాం. అది కూడా డ్రై ఫ్రూటేనా? బెల్లం డ్రై. ఓకే, బెల్లం డ్రై ఫ్రూట్. ఓకే, డ్రై. ఇది ఒకటి ఇచ్చేయండి.